చాలా మంది వ్యక్తిగత జీవితాల్లో మనకి అవసరపడ్డవారు ఉన్నారు, మన అవసరతలు తీర్చిన వారు ఉన్నారు, మనకి సహాయం చేసిన వారు ఉన్నారు, మనకి మేలు చేసిన వారు ఉన్నారు, మనల్ని కంటికి రెప్పలా కాచుకుంటున్న వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. అయితే చాలా మంది వ్యక్తులు మేలులు పొందుకుంటున్నారు, సహాయాన్ని పొందుకుంటున్నారు, ఆశ్రయాన్ని పొందుకుంటున్నారు, అవసరతలు తీర్చబడుతున్నాయి. కానీ చెట్ట చివరికి వచ్చేసరికి ఎవరైతే సహాయం చేశారో, ఎవరైతే మేలు చేశారో వారిని ఏం చేస్తున్నారంటే మరిచిపోతా ఉన్నారు. ఈరోజు దేవుడు కూడా ఎనలేని సహాయం అనేది మనకి చేశారు. మనుషులు డబ్బు సహాయం చేయొచ్చు, మనుషులైన వారు మాట సహాయం చేయవచ్చు, మనుషులైన వారు కొంత జ్ఞానం కలిగిన వారు కొన్ని ఆలోచనలు మనకి సహాయంగా చెప్పొచ్చు. కానీ ఎంత చేసినా ఆ కొన్ని విషయాల్లో కూడా సహాయం పొందుకున్న తర్వాత కొన్నిసార్లు మనం ఆ విషయాలన్నీ మర్చిపోతున్నాం, వారికి వ్యతిరేకంగా మాట్లాడడానికి మనం ఇష్టపడుతున్నాం. ప్రియ దేవుని జనగమా, ఈరోజు ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తుల వారిని కూడా జ్ఞాపకం చేసుకోగలిగితే ఈ లోకములో ఉన్న వారు ఎవరు చేయలేని గొప్ప సాహసం, ఈ భూమి మీద ఎవరు చేయలేనటువంటి గొప్ప త్యాగం, మనుష్యులే కాదు, నీ కుటుంబస్తులే కాదు, నీ రక్త సంబంధులే కాదు, నీ స్నేహితులే కాదు, నీ కట్టుకున్న భర్త కాదు, భార్య కాదు, నీ బిడ్డలు కాదు, వీళ్ళెవరూ చేయలేనటువంటి గొప్ప మేలు, గొప్ప సహాయం మనమందరం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు వారు చేసి ఉన్నారు. ఏంటయ్యా ఆయన చేసిన సహాయం, ఏంటయ్యా ఆయన చేసిన మేలు అని అంటే, ప్రియ దేవుని జనగమా, మనందరినీ కూడా పరలోకములో చేర్చడానికి నరమాత్రుడిగా భూమి మీదకి వచ్చి మన పాపాలు యావత్తు కూడా ఆయన మీద మోసుకొని మన పాపాలన్నిటినీ కడిగి వేయడానికి, మన యొక్క పాపాలు యావత్తు కొట్టివేయడానికి, ఈ పాప జీవితమును